నక్షత్రాలను తాకాలని కలగన్న సింహం అడవికి రాజైన సింహం. ఒకరోజు ఆ అడవి కంటే పెద్ద కల కనిందంటే, ఒక విశాలమైన పచ్చని అడవిలో ఒక శక్తివంతమైన సింహం నివసించేది. అది ధైర్యవంతం, బలవంతం. అడవిలోని ప్రతి జంతువు దానిని గౌరవించేది. అది గర్జిస్తే అడవి కంపించేది. అది నడిస్తే దారులు ఖాళీ అయ్యేవి. కానీ ఒక రాత్రి ఏదో మారింది. సింహానికి నిద్ర పట్టలేదు. అది తన గుహ బయటకొచ్చి ఆకాశం వైపు చూసింది. నక్షత్రాలు ప్రకాశంగా మెరుస్తున్నాయి. చంద్రుడు మృదువుగా వెలుగుతున్నాడు. ఆకాశం అంతులేని రహస్యంలా కనిపించింది. అప్పుడు ఒక ఆలోచన దాని మనసులోకి వచ్చింది. ఆ నక్షత్రాల వెనుక ఏముంది? ఆ ఆలోచన దానిని విడిచిపెట్టలేదు. ప్రతి రాత్రి అది ఆకాశాన్ని చూసేది. మిగతా జంతువులు నిద్రపోతుంటే సింహం మాత్రం కలలు కనేది. అప్పుడు ఒక ఆలోచన దాని మనసులోకి వచ్చింది. ఆ నక్షత్రాల వెనుక ఏముంది? ఆ ఆలోచన దాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి రాత్రి అది ఆకాశాన్నే చూసేది. మిగతా జంతువులు నిద్రపోతుంటే సింహం మాత్రం కలలు కనేది. అది కేవలం అడవిని పాలించాలనుకోలేదు. అది విశ్వాన్ని అన్వేషించాలనుకుంది. మరుసటి రోజు సింహం అడవిలోని ఎత్తైన రాయిపైకి ఎక్కి గర్జించింది. అన్ని జంతువులు వెంటనే ఇక్కడికి రండి. కొన్ని నిమిషాల్లో ఏనుగులు, జింకలు, కోతులు, కుందేళ్లు, పక్షులు అన్నీ అక్కడికి చేరుకున్నాయి. తమ రాజును ఇంత గంభీరంగా వారు ఎప్పుడూ చూడలేదు. సింహం కళ్ళలో అగ్ని మెరుస్తోంది. స్నేహితులారా, అది ప్రారంభించింది. మనము ఒక రాకెట్ నిర్మించబోతున్నాము. ఒక్కసారిగా నిశ్శబ్దం. గాలి కూడా ఆగిపోయినట్టు అనిపించింది. రాకెట్? ఒక కుందేలు ఆశ్చర్యంగా అడిగింది. అవును, సింహం కొనసాగించింది. మనము అంతరిక్షానికి వెళ్ళాలి. నేను నక్షత్రాలను దగ్గరగా చూడాలి. ఇతర గ్రహాలను చూడాలి. కొంతమంది ఉత్సాహంగా ఉన్నారు, కొంతమంది భయపడ్డారు. మరికొందరికి ఇది అసాధ్యంగా అనిపించింది. ఏనుగు జాగ్రత్తగా మాట్లాడింది. మహారాజా, మనం జంతువులం. ఆకాశాన్ని తాకే వస్తువును ఎలా నిర్మించగలం? సింహం చిరునవ్వు చిందించింది. ఒంటరిగా అయితే కాదు, కానీ కలిసి పనిచేస్తే సాధ్యం. ఆ మాటల్లో ఒక శక్తి ఉంది, ధైర్యం ఉంది. కోతిపిల్ల ముందుకు దూకింది. నేను సహాయం చేస్తాను. పక్షి రెక్కలు కొట్టింది. నేను పైనుంచి దారి చూపుతాను. ఏనుగు గర్వంగా చెప్పింది. నేను బలమైన బదాగాలను మోస్తాను. ఒక్కొక్కరుగా అన్ని జంతువులు అంగీకరించాయి. అసాధ్యమైన ప్రయాణం ప్రారంభమైంది. రోజులు వారాలుగా మారాయి. ఏనుగు బలమైన దిమ్మెలు తెచ్చింది. కోతులు తాడులు బిగించారు. కుందేళ్లు చిన్న పనులు చేశాయి. పక్షులు పైనుంచి పరిశీలించాయి. అడవిలో ఇంతటి ఐక్యత ఎప్పుడూ చూడలేదు. మెల్లగా రాకెట్ రూపం దాల్చింది. ఎత్తుగా, బలంగా, అద్భుతంగా. జంతువులు గర్వంగా చూశాయి. కానీ ఆశ పెరుగుతున్న క్షణంలో దడాం! ఒక బలహీనమైన భాగం విరిగిపోయింది. రాకెట్ మొత్తం కూలిపోయింది. దుమ్ము వ్యాపించింది. మళ్లీ నిశ్శబ్దం. కోతులు తలదించుకున్నాయి. కుందేళ్లు అలసిపోయాయి. ఏనుగు నిట్టూర్చింది. బహుశా ఇది అసాధ్యం. కానీ సింహం కదల్లేదు. అది కూలిన భాగాల దగ్గరకు వెళ్ళి తన స్నేహితులను చూసింది. మనము విఫలమయ్యామా అని ప్రశ్నించింది. ఎవరూ మాట్లాడలేదు. లేకపోతే మనము నేర్చుకున్నామా? జంతువులు నెమ్మదిగా తలెత్తాయి. మనకిప్పుడు తప్పు తెలుసు, మరింత బలంగా నిర్మించగలం అన్నది సింహం. ఈసారి గాల్లో సందేహం లేదు, నిశ్చయం ఉంది. మళ్లీ నిర్మాణం ప్రారంభమైంది. బలమైన జోడింపులు, మంచి ప్రణాళిక, ఇంకా ఎక్కువ ఐక్యత. చివరకు రాకెట్ మళ్లీ నిలబడింది, ఇంకా బలంగా. ప్రయాణ దినం వచ్చింది. అడవి మొత్తం చేరుకుంది. సింహం రాకెట్లోకి అడుగుపెట్టింది. దాని హృదయం వేగంగా కొట్టుకుంది. భయంతో కాదు, ఆనందంతో. 10, 9, 8 అగ్ని జ్వాలలు వెలిగాయి. 3, 2, 1. ఒక శక్తివంతమైన శబ్దంతో రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. అడవి జంతువులు ఆశ్చర్యంగా చూశాయి. రాకెట్ మేఘాలను దాటింది. సింహం కిటికీ బయట చూసింది. అడవి చిన్నగా మారింది. ఆకాశం చీకటిగా మారింది. నక్షత్రాల మధ్య అది తేలుతోంది. నిజమైన నక్షత్రాలు, అద్భుతమైన గ్రహాలు. సింహం అర్థం చేసుకుంది. ఇది తన ఒక్కడి విజయమేమీ కాదు, ఇది అందరి కళ.
ఒక విషయం నిరూపించారు. కలలు ఎంత పెద్దవైనా ఐక్యంతో అవి నిజమవుతాయి. నీతి: కలిసి పనిచేస్తే అసాధ్యం కూడా సాధ్యమే.